14. భారత సమైక్య విశిష్ట లక్షణాలు. ఉపోద్ఘాతం. భారత సమైక్య విధానం ప్రత్యేక. భారత సమైక్య విశిష్ట లక్షణాలు. భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు. 15. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు, కారణాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు, పరిష్కార మార్గాలు. పరిపాలనా సంరక్షణ కమిటీ సూచనలు, రాజమన్నార్ కమిషనర్ సూచనలు, సర్కారియా కమిషన్ సూచనలు, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ సూచనలు, ఎంఎం పూంచి కమిషన్ సూచనలు, ఆనందపూర్ సాహెబ్ తీర్మానం, పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వ తీర్మానం 1977. 16. కేంద్ర ప్రభుత్వం. ఉపోద్ఘాతం. భారత రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి అధికారాలు, సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు, జాతీయ అత్యవసర పరిస్థితి 352, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360, రాష్ట్రపతి విచక్షణాధికారాలు, రాష్ట్రపతి పదవిపై ప్రముఖుల అభిప్రాయాలు, భారత రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతి, ఉపోద్ఘాతం, ఎన్నిక పద్ధతి, అధికారాలు, విధులు, భారత ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి, భారత ప్రధాన మంత్రులు, ఉప ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి, నిర్మాణం, ముఖ్య విధులు. 17. పార్లమెంట్. దేశ అత్యున్నత శాసన వ్యవస్థ. భారత పార్లమెంట్ చరిత్ర, రాజ్యసభ నిర్మాణం, నిర్వహణ, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, లోక్సభ నిర్మాణం, నిర్వహణ, లోక్సభ స్పీకర్, పార్లమెంటుకు సంబంధించిన ఇతర అంశాలు, భారత పార్లమెంట్ అధికారాలు, విధులు, పార్లమెంటరీ పరిపాలన మరియు న్యాయపరమైన పారిభాషిక పదాలు, పార్లమెంటరీ కమిటీలు, భారత పార్లమెంట్లు.